నోవాహు గారు ఆ జలప్రలయం వస్తుంది, ఓడలోకి రండని ఆ ప్రజలతో చెప్పిన మాట. ఇప్పుడు మనం ఆ సత్యాన్ని కొనసాగించే ముందు ఒక వాక్యంతో మొదలు పెడదాం. అపోస్తుల కార్యములు 17:11 వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలాయును చెప్పిన సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అంటే ఆ సంఘంలో ఉన్నవారు ఆ పౌలు శీలాను చెప్పిన మాటలు ఆ లేఖనాల్లో ఉన్నాయో లేవో అని ప్రతి దినము పరిశోధించారంట, అంటే పరీక్షించుకున్నారంట. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యం ఆధారంగానే మన సంగతులు అనేవి ఉండబోతున్నాయి. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి వింటున్న ఆ వాక్యాలని అలా ఉన్నావో లేవో అని పరీక్షిస్తున్నామా? అలా ఎందుకు చేయాలంటే దానిలో ఉన్న సత్యం అసత్యం కాకుండా పోవడానికి, నిజానికి తొడిగిన నీడని తీయడానికి. ఎందుకంటే ఇక్కడ 6వ అధ్యాయంలో మొత్తం చూస్తే నోవహు గారు ఎవరికి జలప్రలయం రాబోతుంది, మీరు ఆ జలప్రలయం తప్పించుకునే అనే మాట ఎక్కడా మనం చూడం. సరే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నోవహు గారు ప్రకటించినట్టే ఉన్నది కదా అని మరలా మనకు ఒక డౌట్ రావచ్చు. అసలు అక్కడ ఏముందంటే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి, అంటే లోకము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడిను. మరి ఇక్కడ ప్రకటించారని ఉన్నది కదా, ప్రకటించడం అంటే చెప్పడం అనే కదా అని మనం అనుకోవచ్చు. ఇక్కడ మనం మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, ఈ వచనంలో అసలు ఏముందంటే నోవాహు గారు మరి 7గురు అంటే 1+7 మొత్తం 8 మంది నీతిని ప్రకటించారని. మరి మనం వింటున్నది నోవాహు గారే చెప్పారని. మనకు అసలు ప్రూఫ్ బేసు వాక్యమే కాబట్టి దాని ప్రకారమే వెళ్దాం. ఇంతకీ అసలు నీతిని ప్రకటించడం అనే దానికి అర్థం ఏంటంటే, నోటితో కాదు, బ్రతుకులో దేవుని నీతిని వారు బ్రతికి చూపించారు. నోవాహు గారు ప్రకటించారు అని అంటే ఇక్కడ నోవాహు గారి పేరు ఒక్కటే రాయపడాలి. మరి 7గురు అని వాళ్ళ కుటుంబాన్ని కూడా కలపకూడదు. కలిపారంటే వాళ్ళందరూ నీతిని ప్రకటించినట్టే. నీతిని ప్రకటించారంటే వాళ్ళు కూడా ఆ పడవలోకి రమ్మని పిలిచినట్టే. కానీ ఇప్పటి వరకు మనం అది వినలేదు. నోవాహు గారు పిలిచారని విన్నాం. మరి దేవుడు వాళ్ళకు ఒక్కసారి కూడా ఆఖరిగా హెచ్చరించలేదా అని మనకి డౌట్ రావచ్చు. ఖచ్చితంగా హెచ్చరించాడు. అది ఎలా అంటే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటుంది, నా ఆత్మ ఇక నరులతో ఎల్లప్పుడూ నువ్వు వాదించదు అని. వాదించదు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఆ వాదించదు అనే పదానికి అక్కడ ఏమని ఉంటుందంటే స్ట్రైవ్ అని. స్ట్రైవ్ అంటే కృషి చేయడం, సాధన చేయడం, ఎంతో కష్టపడడం అనే అర్థం. అంటే దేవుని గురించి చెప్పింది దేవుని ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ. ఆ జలప్రలయం రాబోతుంది, దేవుని వైపు తిరగండి, మీరు ప్రమాదంలో పడకూడదంటే దేవుని గురించి తెలుసుకోండి, దేవుని కోసం బ్రతకండి అనే మాటల్ని సువార్త చేసింది ఎవరంటే దేవుని ఆత్మ. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓడలోకి రండని చెప్పింది నోవాహు గారు కాదనమాట, దేవుడి ఆత్మైన పరిశుద్ధాత్ముడు అనమాట. అంటే దేవుడు ఆఖరి ప్రయత్నంగా కూడా మరొకసారి వాళ్ళని రక్షించడానికి ఆత్మ రూపంలో, అంటే పరిశుద్ధాత్మ రూపంలో వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చాడనమాట. అంటే ఆ పరిశుద్ధాత్ముడు దేవుడి వైపు రండి అని ఒక సువార్త చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇవ్వబడింది. అదేంటంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించి. మనం ఇంతకు ముందర చదువుకున్న నోవాహు గారు నీతిని ప్రకటించును అన్నది వాళ్ళ బ్రతుకులో, ఇప్పుడు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించును అన్నది ఆ జనాలకి. ఈ యొక్క తేడా మనం గమనించాలి. అలాగే నేను ముందల వీడియోలో దేవుడు చెప్పింది నోవాహు గారు యావత్తూ చేశాను అన్న మాట నేను ముందు చెప్తాను అని చెప్పాను. అది ఏంటంటే, దేవుడికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు, దేవుడు చెప్పనిది ఏ పని చేయలేదు. ఆఖరికి వాళ్ళ సొంత బంధువుల్ని కూడా నాతో పాటు ఆ ఓడలో తీసుకెళ్తానన్న ఒక్క మాట కూడా అనలేదు. దేవుడు ఏమి చెప్పాడో అదే నోవాహు గారు చేశారు. అందుకనే దేవుడు చెప్పింది నోవాహు యావత్తూ చేసెను అని ఉన్నది. దీనంతటిని బట్టి ఆ ఓడలోకి రమ్మన్నది ఎవరో మనకి ఇప్పటి వరకు ఈ వాక్యాల ఆధారంగా బైబిల్లో ఉన్న సత్యాన్ని చూసామనే అనుకుంటున్నాను. ఆ తరువాత దేవుడు నోవాహు గారికి చెప్పిన ఆ జలప్రలయం రాని వచ్చింది. మొత్తం 40 రాత్రులు 40 పగలు ఆగకుండా కురిసి ఆ వర్షం ఎంతలా అంటే అంత పెద్ద ఓడని పైకి తేల్చే అంతలా నోవాహు గారు, ఆయన కుటుంబం, సమస్త భూజంతువుల్లో 2 చొప్పున మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వర్షం మొదలైంది. మళ్ళీ మొత్తం నోవాహు గారు, ఆయన కుటుంబం, జీవరాశులన్నీ లోపలికి వెళ్ళినప్పటి నుంచి అప్పుడు నేల మీద అడుగు పెట్టేంత వరకు పట్టిన కాలం 150 రోజులు. ఆ వర్షం ఆగిపోయిన తర్వాత నోవాహు గారు
నీళ్లు ఇంకిపోయినాయో లేదో చూడడానికి మొదటగా కాకిని పంపారు. ఆ కాకి వెంటనే తిరిగి వచ్చింది. అంటే ఆ కాకికి ఎక్కడ నిలవడానికి చోటు దొరకలేదు. మొత్తం నీళ్ళే ఉన్నాయని గ్రహించి ఒక 7 రోజుల తర్వాత ఒక పావురాన్ని పంపారు. ఆ పావురం ఒలీవ ఆకుని తెంచుకొచ్చింది. అంటే ఆ ఒక మొక్కలు పైకి కనపడినాయి అంటే నీళ్లు ఇంకడం ప్రారంభించినాయి అని నోహ గారు అర్థం చేసుకున్నారు. మరి 7 రోజులకి పావురాన్ని పంపిస్తే ఇంకా ఆ పావురం తిరిగి రాలేదు. అంటే ఆ పావురానికి ఎక్కడో నిలవడానికి చోటు దొరికింది అని నోహ గారు గ్రహించారు. ఆ తరువాత నీళ్లు పూర్తిగా ఇంకుతున్నాయని తెలుసుకున్నారు. నోవాహు గారు ఆయన కుటుంబం సమస్త భూజంతువులన్నీ ఆ పొడి నేల మీద అడుగు పెట్టాయి. ఆ ఓడ ఆగింది అరారాతు కొండపైన. నోవాహు గారు కట్టిన ఓడ ఎంత పెద్దదంటే ఆ యొక్క ఓడ పొడవు సుమారు 6 లేదా 7 ట్రైన్ బోగీలంతా, ఎత్తు ఒక 4 అంతస్తుల ఇల్లు ఎంత, వెడల్పు 2 ఆర్టీసీ బస్సులు ఒకదానికన్నా ఒకటి పెడితే ఎంత వెడల్పు ఉంటుందో అంత. ఇంత పెద్ద ఓడని నోవాహు గారు నిర్మించారు. అందుకనే వాళ్ళ కుటుంబానికి సమస్త జీవరాశులు రెండేసి వెళ్ళడానికి సరిపోయింది. ఇదంతా దేవుడు చెప్పిన మాన్యువల్ ప్రకారం వాళ్ళకి మాత్రమే సరిపోయేలా దేవుడు నిర్మించాడు. ఈ విధంగా ఆ యొక్క నోవాహు యొక్క కాలం జరిగింది. ఇంకా మేమేమైనా మర్చిపోయి ఉంటే అవి మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము కూడా షార్ట్స్ రూపంలో మీకు తెలియజేస్తాం. అలాగే మనం సత్యాలు తెలుసుకుంటూ తెలుపుతూ దేవుని పనిని ఆపకుండా చేయాలని తెలియజేస్తూ అందరికీ వందనం.